బ్రేకింగ్ న్యూస్ ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ యువతి బలైంది. మాదాపూర్ కొత్తగూడ చౌరస్తా దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. యువతిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. రోడ్డు దాటుతున్న యువతిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. సీసీ కెమెరాలో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు వాపోతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక మాదాపూర్ లో జరిగిన రోడ్ యాక్సిడెంట్ కు సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, చెప్పండి, అసలు ఇందులో ఎవరి నిర్లక్ష్యం, అంటే డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఆర్టీసీ బస్సు ఢీకొని ఆ యువతి బలైంది. అయితే దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు ఏం డిమాండ్ చేస్తున్నారు రానా? ఐటీ కంపెనీలో పనిచేసినటువంటి కలువ మాది 25 సంవత్సరాలు. నిన్న సాయంత్రం ఆఫీస్ అయిపోయిన తర్వాత 8:30 మధ్య అమ్మాయి రోడ్డు దాటుకుంటే ఒక్కసారిగా ఒక బస్సు వచ్చి ఆ గుద్దేసినప్పుడు పరిస్థితిగా పడుతుంది. ఆ అమ్మాయి చాలా చిన్నగా నడుచుకుంటూ పోతుంది. ఎప్పుడైతే రైట్ తీసుకోవాల్సినటువంటి బస్సు ఒక్కసారిగా కూడా ఆ అమ్మాయి మీదకి వెళ్ళిపోవడంతో చక్రాలు కూడా పూర్తిగా తల మీదకి వెళ్ళింది. అక్కడికక్కడే మృతి చెందినటువంటి పరిస్థితిగా పడుతుంది. అయితే అక్కడికే సంఘటనా స్థలానికి ఇతరులందరూ కూడా చేరుకుని బస్ డ్రైవర్ ను కూడా పట్టుకున్నారు. అప్పుడు అంబులెన్స్ కూడా పిలిపించారు. ఇంకా కొన ఊపిరితో ఉందేమో హాస్పిటల్ జాయిన్ చేపిద్దామనేసి కూడా వాళ్ళు ప్రయత్నించారు. అయితే అప్పటికే ఆమె అంబులెన్స్ లో ఎక్కించే లోపలే ఆమె మృతి చెందినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇటు ఆ అమ్మాయి పరిగెత్తలేదు. ఆ అమ్మాయి నార్మల్ గా కూడా నడుచుకుంటూ పోతుంది. డ్రైవర్ అది చూసినా కూడా బ్రేక్ వేసే సమయం కూడా ఉన్నప్పటికీ కూడా ఆయన బ్రేక్ వేయకుండా చాలా నిర్లక్ష్యంగా కూడా డ్రైవ్ చేశాడనేది కూడా వాళ్ళు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే సీసీ కెమెరా ఫుటేజ్ కూడా దొరికింది కాబట్టి దాని ఆధారంగా కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతో పాటు ఈ మహిళ కంటే ముందు మరొక మహిళ కూడా రోడ్డు దాటుతుండగా ఆ అమ్మాయి కూడా జస్ట్ త్రిట్ లో మిస్ అయిపోయింది. తర్వాత ఈ అమ్మాయి మాత్రం లెఫ్ట్ సైడ్ కి నడుస్తున్నప్పుడు సడన్ గా అది బండి కూడా రైట్ సైడ్ తీసుకునే సమయంలో ఈ రకంగా కూడా తొక్కిచ్చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మృతదేహాన్ని ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ పోస్ట్ మార్టం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపినటువంటి డ్రైవర్ ని కఠినంగా శిక్షించాలి అనేది కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. రైట్ రానా, థ్యాంక్ యూ. ఓం